చూడండి, ఇది మిల్ మేకర్ టమాటో కర్రీ. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే కర్రీ. చాలా బాగుంటుంది. ఇది రోటీస్లో, చపాతీలో, రైస్లో కూడా తినవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టమాటో మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్, నమస్తే. ఈరోజు మనము మిల్ మేకర్ టమాటా కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మిల్ మేకరు 1/2 కప్ తీసుకున్నాను, నానబెట్టినవి. కట్ చేసుకున్న టమాటో 1/2 కిలో, ఒక ఆనియన్ కట్ చేసుకున్న పీసెస్, అల్లం వెల్లిపాయ పేస్టు 1/2 టేబుల్ స్పూన్, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కొత్తిమీర, కారము, సరిపడా సాల్టు, పసుపు, కరివేపాకు. చేసుకోబోయే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ముందుగా పోపు గింజలు వేస్తాము. పోపు గింజలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా కలిపెట్టుకుంటూ ఉందాము. పోపు గింజలు మంచిగా వేడైనాయి కదా, ఇప్పుడు ఆనియన్ వేద్దాము. ఆనియన్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిపెడుతూ ఉందాము. ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గినాయి కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము. వేసి ఇది కూడా మంచిగా కొంచెం ఇట్లాగా కలిపెట్టినట్టుగా చేసి ఈ మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టాము కదా, గట్టిగా పిండి ఈ ఆయిల్లో మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది టమాటోలో ఉడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని ఫస్ట్ మనం ఇలాగా ఒక బౌల్లో నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నవి ఇలా గట్టిగా పిండి ఇలా ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేస్తే చాలా మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఇలాగా కలిపెడదాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలిపెట్టుకుంటూ ఉందాము. ఆనియన్ మిల్ మేకర్ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, కొంచెం ఫ్రై అయినట్టు అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ కట్ చేసుకున్న టమాటోస్ వేసేద్దాము. అలాగే సాల్ట్, పసుపు 2 వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపెడదాము. అప్పుడు ఈ టమాటో వాటర్లో మంచిగా ఈ మిల్ మేకర్ కూడా ఉడుకుతుంది. అప్పుడు పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మిల్ మేకర్ తింటుంటే. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఇలా ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము టమాటో ఉడికిందో లేదో. మంచిగా మగ్గింది. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు వేసి కారం కూడా వేసేద్దాము. వేసి కొన్ని వాటర్ పోద్దాము. మంచిగా ఇలా కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది కదా. టమాటా మగ్గిపోయింది. తర్వాత మిల్ మేకర్ కూడా చాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. అయిపోయిందండి, ఇంతేనండి మిల్ మేకర్ టమాటో కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రోటీస్లో కానీ, చపాతీలో కానీ, రైస్లో కూడా తినవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.